సరే, ఇది శక్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. శక్తి అంటే ఎట్లా అనేది, దాని గురించి ఏంటనేది ఒక రూట్ లాగా తీసుకొని దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫాస్ట్గా వెళ్ళిపోతాను, చెప్పేస్తాను. మామూలుగా శక్తి అని అంటే అర్థం ఏంటని అంటే, మనం పోయినసారి కూడా ఏం చూసామంటే అభిషేకం గురించి, అన్య భాషల గురించి రూట్లోకి వెళ్ళి చూసుకుంటూ వచ్చి చెప్పుకుంటూ వచ్చిందంటే, మనం రూట్లోకి వెళ్ళి తెలుసుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుందంటే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది, పూర్తి సమాచారం మనకు తెలుస్తుంది. పూర్తి సమాచారం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఏమవుతుందని అంటే సాతాను ఏం చేయలేడు. మనం తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చి మోసం చేస్తాడు సైతాను. పూర్తిగా తెలిసిన వాళ్ళ దగ్గరకు వస్తే ఏం చేయలేదు. కాబట్టి మనం వాక్యం అనేది పూర్తిగా తెలుసుకుంటే, ఒక సబ్జెక్ట్కి సంబంధించి తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందని అంటే అది మనకు ఉపయోగకరము, మన ఆత్మకు ఉపయోగకరము, అనేకులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనం భాషల గురించి అభిషేకం గురించి పోయినసారి చూసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే శక్తి అని అంటే దీనికి మామూలుగా శక్తి అంటే ఏంది అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అర్థం ఏంటి అని అంటే జస్ట్ సామర్థ్యము అని అంటారు దాన్ని. సామర్థ్యం అంటే ఇప్పుడు దెబోరా అక్కడికి వెళ్ళి ఒక గ్లాసులో నీళ్ళు తీసుకురా అని అంటాం. నీళ్ళు పాము తీసుకొని వస్తుంది. ఈ బరువు ఇది ఎత్తి అక్కడ పెట్టమనంటే ఈ చైర్ ఎత్తి ఆమె అక్కడ పెడుతుంది. కానీ బియ్యం మూట దెబోరా నువ్వు ఎత్తి ఆ రూమ్లో పెట్టమంటే పెడుతుందా? పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఈ చైర్ ఎత్తగలగడానికి శక్తి ఉంటుంది, కానీ బియ్యం మూట ఎత్తడానికి శక్తి ఉండదు. కాబట్టి శక్తి అని అంటే అర్థం, కరెక్ట్ మీనింగ్ ఏందని అంటే పని చేయగలగడానికి కావాల్సిన సామర్థ్యము, పని చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని మనం శక్తి అంటారు. అంతేగాని దేవా నీ శక్తి చేత నన్ను నింపు అని అంటే నీ సామర్థ్యం చేత నన్ను నింపు అనేటువంటి అర్థం వస్తుంది. అది సరే, మనం ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసుకున్నప్పుడు అసలు శక్తి అంటే ఏంటి, దాని రూట్ ఏంటి అని అంటే శక్తి దేవుని యొక్క లక్షణం. దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుని లక్షణంలో అదొక లక్షణం. మనుషులమైన మనకు కొన్ని లక్షణాలు ఉంటాయి, జంతువులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. అట్లా అదేవిధంగా ఆయన దేవుడు. జంతువులు కేటగిరీ వేరు, మనుషుల కేటగిరీ వేరు. అట్లా ఒక కేటగిరీకి పోయినప్పుడు ఆయన దేవుడు కాబట్టి దేవునికి స్వతహాగానే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే శక్తి. మనకు చదవద్దులేండి. ఆదికాండము 17:1 ఏముంటుందని అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను గనుక అబ్రహాము నా సన్నిధిలో నిందారహితుడుగా నడువు అని అంటాడు. అంటే సర్వశక్తి కలిగిన దేవుడను నేను అని ఆ మాట మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో అప్పుడే రాయబడింది. సర్వశక్తి, అసలు శక్తి అనే పదం కూడా బైబిల్ గ్రంథంలో 17:1 రాయబడింది. అంటే సర్వశక్తి కలిగిన దేవుడను నేను అనేటువంటి పేరుతో తాను దేవుడు పరిచయం చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే సర్వశక్తి అంటే అర్థం ఏంటి? సర్వశక్తి అని అంటే అర్థం ఏంటంటే సర్వ అంటే బహువచనాలు, దండిగా, ఎక్కువ అని అర్థం. అంటే నాకు ఎక్కువ శక్తులు ఉన్నాయి అని అర్థం. ఎక్కువ శక్తులు అంటే అర్థం ఏంటి? ఒక శక్తి, 2 శక్తులు, 3 శక్తులు, 4 శక్తులు అని అర్థం వస్తుంది. అట్లా కొన్ని ఎక్కువ రకాల శక్తులు నాకున్నాయి అనేటువంటి తన దేవుడు ఆయనకు పరిచయం చేసుకున్నాడు. తన దేవుడు ఆయనకి సర్వశక్తి కలిగిన దేవుడు అనే పేరుతోనే పరిచయం చేసుకున్నాడు. ఏం చెప్తాడనంటే అబ్రహాముకు కానీ, యాకోబుకు కానీ, ఇస్సాకుకు కానీ నేను సర్వశక్తి కలిగిన దేవుడుగానే పరిచయం చేసుకున్నాను, కానీ యెహోవా అనే నా నామాన్ని వాళ్ళకి ప్రత్యక్షపరచలేదని అంటాడు. యెహోవా అనే నామం చేత వాళ్ళకి ఇవ్వలేదు. అప్పటికి యెహోవా అనే పేరుతో నా పేరు యెహోవా అని ఆయన పరిచయం చేసుకోలేదు. అబ్రహాముతో, ఇస్సాకుతో పరిచయం చేసుకోలేదు, యాకోబుతో పరిచయం చేసుకోలేదు. తర్వాత మోషేతో పరిచయం చేసుకుంటాడు. యెహోవా అనే పేరును మోషేతో పరిచయం చేసుకుంటాడు. ఆయన మోషేతో పరిచయం చేసుకుంటాడు. ఆ పేరును ఆయన రివీల్ చేసుకోలేదు. అది యెషయా గ్రంథంలో మనకు రెఫరెన్స్ క్లియర్గా ఉంటుంది. కాబట్టి అంతటి వరకు ఆయన పేరు ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుడుగానే ఆయన చలామణి అవుతూ ఉన్నాడు. సరే, ఆయన సూర్యుడిని చేశాడు. సూర్యుడు ఎంత శక్తివంతుడు! ఆయనను కళ్ళతో మనం డైరెక్ట్ సూర్యుడిని కూడా చూడలేం. చూస్తే మన కళ్ళే దెబ్బతింటాయి. అంటే సూర్యుని లోపల నుంచి విపరీతమైన శక్తి ఉంది. విపరీతమైన శక్తి, ఎవరు దాని దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు వర్షం వస్తుంది. వర్షం
ఎక్కువ పడిందంటే ఆ శక్తికి ఇల్లు వాకిళ్ళు అన్నీ చెట్లు అన్నీ కూలిపోవడం అన్నీ జరుగుతుంది. అంటే దేవుడిచ్చే వర్షానికి కూడా శక్తి ఉంది. ప్రతి దానికి కూడా దేవుడు శక్తిని అనుగ్రహించాడు కాబట్టి దానిని బట్టి ఆ శక్తిని అవి తగిన సమయంలో అవి చూపిస్తూ అలా అలా వెళ్తూ ఉంటాయి. అంటే శక్తి అన్నిటికీ, సూర్యుడికి కానీ, చుక్కలకు కానీ, వర్షానికి కానీ, గాలికి కానీ శక్తి ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే దేవుని లోపాల నుంచే వచ్చాయి. ఇది మర్చిపోకూడదు. శక్తికి సోర్సెస్ ఏంటనంటే దేవుడే మూలాధారం. దేవుని లోపాల నుంచే శక్తి అనేది వచ్చిందనేది మనం మర్చిపోకూడదు. సరే, ఈ దేవుడు కలుగజేసిన ఈ సర్వ సృష్టి గురించి కూడా, సూర్యుని గురించి కానీ, ఈ గాలి గురించి కానీ, ఫిజిక్స్ వీళ్ళు శాస్త్రవేత్తలు కొన్ని మిలియన్ల బిజినెస్ జరుగుతుంది కనుక్కునేదానికి. ఇంకా గొప్ప 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 బిజినెస్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దేని ద్వారా? దేవుని శక్తి ద్వారా గొప్ప గొప్ప బిజినెస్లు జరుగుతాయి. మిలియన్లలో బిజినెస్ జరుగుతుంటాయి. కాబట్టి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా దేవుడు చేసిన ఆ శక్తుల గురించి ఆకాశంలో ఏమి, భూమిలో ఏమి అంతలక్కల జరుగుతున్నాయి. అంటే దీనంతటికీ ఏమనంటే మనం ధన్యులం. ఎందుకనంటే మనకు తెలుసు దేవుడే వాటికి శక్తి ఇచ్చాడనేది మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. సరే, అది వదిలిపెట్టేద్దాము. ఇప్పుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు కాబట్టి ఆయనకి ఎన్ని రకాల శక్తులు ఉన్నాయని మనము ఆలోచన చేసుకుంటే బైబిల్ గ్రంథంలో మనకు చాలా రకాల శక్తులు అయితే మొట్టమొదటి శక్తి ఏంటంటే నరుని శక్తి. నరులకు దేవుడు శక్తి ఇస్తాడు. మొదటి పాయింట్ ఏంటంటే నరుని శక్తి. మనకు న్యాయాధిపతుల గ్రంథము 8:21లో న్యాయాధిపతులు 8:21లో ఏముంటుందనంటే ప్రాయము కొలది నరులకు శక్తి ఉంటుంది అని అంటాడు. గిద్యోనుతో ఒక ఇద్దరు శత్రువులు రాజులు కలుపుకొని ఆ మాట అంటారు. గిద్యోనుతో ఏమంటారంటే నీ కత్తి తీసుకొని మమ్మల్ని చంపేసేయి, అంటే యుద్ధంలో ఓడిపోయే సందర్భంలో ప్రాయాన్ని బట్టి, అంటే దెబోరా కుర్చీ ఎత్తుతుంది కానీ బియ్యం మూట ఎత్తలేదు. ప్రాయాన్ని బట్టి నరునికి శక్తి ఉంటుందనేది దాంట్లో ఉంటుంది. ఇప్పుడు 1 రాజులు 19:7లో కూడా మనకి ఏం రాయబడి ఉంటుందని అంటే ఏలియా అక్కడ ఒక చెట్టు కింద పండుకొని ఉంటాడు, బదిరి వృక్షం కింద. బదిరి వృక్షం అని అంటే నేరేడు పండ్ల చెట్టు. 1 రాజులు 19:7. అప్పుడు దేవదూత రొట్టె ద్రాక్షారసం నీళ్ళ బుడ్డి తెచ్చిపెట్టి లేచి తిను, నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధపరచబడి ఉందని అంటాడు. అంటే మనిషి ఎంత దూరం ప్రయాణించగలుగుతాడు? కొన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణించగలుగుతాడు. కానీ దేవుని దూత ఏం చెప్తుందనంటే నీ శక్తికి మించిన ప్రయాణం. ఏంటి ఆ శక్తి అంటే 40 రాత్రి పగలు నడిచాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఏలియా నడుచుకుంటూ వెళ్ళాడు. ఒక మనిషి పగలు రాత్రులు మేలుకొని నడవడం అనేది ఆయన శక్తికి మించిన పని, ఆయన శక్తికి మించినటువంటి పని. కానీ ఆయన శక్తి లిమిట్ దాటింది కాబట్టి దేవుడు తన శక్తిని ఏలియాకి ఇచ్చి 40 రాత్రులు నిద్ర కూడా రాకుండా ఆయన తీసుకెళ్ళి నడిపించి ఆయన అలా తీసుకెళ్ళాడు. ఇప్పుడు మోషేని కూడా తీసుకుంటే 40 రాత్రి పగల దేవునితో ఉన్నాడు. అసలు నిద్ర అనేది లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు. కానీ దేవుని శక్తి అబ్రహాం మీద వాలినప్పుడు ఆ నరుని శక్తి, లిమిట్గా ఉన్న శక్తి, ప్రాయం కొలది ఉన్న శక్తి ఆడికి స్టాప్ అయిపోయి దేవుని శక్తి యాడ్ అయినప్పుడు ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. ఈ పండగప్పుడు సినాయి కొండ మీద మోషే దేవునితో కనెక్ట్ అయిపోయి నరునుకున్న శక్తి లిమిట్ దాటి దేవుని శక్తి ఆయన మీద పోయబడి 40 రాత్రి పగళ్ళు ఆయన అలాగా అక్కడ ఉన్నాడు అనమాట. సరే, దీని గురించి మనం ఒక్కసారి ఆలోచన చేసుకున్నప్పుడు అట్లా ఏలియా 40 రోజులు ప్రయాణం చేశాడు. మోషే కూడా 40 రాత్రి పగళ్ళు ఉన్నాడు. యోబును మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే యోబు ఏమంటాడనంటే యోబు 6:13లో ఉంటుంది, నా శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయిందని అంటాడు. శక్తి లేదు ఆయనకి, ఇంకా పూర్తిగా అయిపోయింది, ఆయన కండిషన్ అయిపోయింది, శక్తి కంప్లీట్ అయిపోతుంది. అయితే మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే యోబు 6:13లో ఆ మాట అంటాడు, నా శక్తి నన్ను విడిచిపోయిందని అంటాడు, ఇంకేముండదు. అయితే మనం ఒక్కసారి యోబు గ్రంథం చివరికి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే తిరిగి ఆయనకు శక్తి వస్తుంది, తిరిగి ఆయనకు పిల్లలు, భార్య, తిరిగి ఆస్తి, సంపద వస్తుందంటే తిరిగి ఆయన పోయిన శక్తిని దేవుడు ఆయనకి ఇవ్వగలిగాడు. అదేలాగున శారాకు కూడా జరిగింది. శారమ్మకు కూడా పండు ముసలాం అయిపోయినప్పుడు హెబ్రీ 11:11లో మనకు రాయబడి ఉంటుంది, శారా గర్భము ఆమె పొందుటకు శారా గర్భం ధరించుటకు శక్తి పొందింది అని రాయబడింది.
శక్తిని దేవుడు ఆమెకు ఇచ్చాడని క్లియర్గా శక్తి అనే పదము నేను చెప్తున్న రెఫరెన్స్లో ఖచ్చితంగా ఉంటుంది. హెబ్రీ 11:11లో షారా ఆమె శక్తిని పొందుకొని తిరిగి ప్రెగ్నెంట్ అయ్యి తిరిగి ఇస్సాకును కనడం అనేది జరుగుతుంది. అంటే నేనేం చెప్తున్నాను అంటే యెషయా 40:29లో మనకి ఏం రాయబడి ఉంటుందంటే శక్తిహీనుల కంట ఆయన శక్తినిచ్చే దేవుడు అంట, బలహీనులకు బలపరిచే దేవుడు అంట, ఆయన ఇచ్చేవాడని క్లియర్గా రెఫరెన్స్ ఉందంటే ఈ నరునికి ఉన్నటువంటి శక్తి అనేది లిమిట్ కలిగింది, ఒక లిమిట్ వరకే ఉంటుంది. అయితే మనం చేయలేని పనిని దేవుడు చేస్తాడు, మనం చేతగాని పనిని దేవుడు చేస్తాడు. ఈ నరుని శక్తి అనేది ఏంటి అని అంటే మనం ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయగలుగుతాం. మనం చేయలేనటువంటి పనిని దేవుడు మన ద్వారా చేయిస్తాడనేటువంటి దానిని మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక లిమిట్ వరకు పోరాడతాం. మనకు శక్తి లేనప్పుడు ఖచ్చితంగా దేవుడు చెయ్యి అందించి ఎన్నో ఆ సమస్య నుంచి బయటకు ఎక్కిస్తాడు. ఇది దేవుడు చేసేటువంటి కార్యమని దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి వారమే మనం ఉంటున్నాము. సరే, ఇది మొదటి పాయింట్. అది నరుని శక్తి యొక్క రకాలలో నరుని శక్తి అనే దాని గురించి మొదటి రకం. ఇంకొకటి ఏంటంటే రెండో పాయింట్ ఏంటంటే ఇవన్నీ మనకు తెలిసినట్టే సువార్త శక్తి 1 కొరింథీ 1:18లో మనకు రాయబడి ఉంటుంది. 1 కొరింథీ 1:18 ఏముంటుందంటే రక్షింపబడుతున్న మనకు సువార్త అనేది ఏంటంటే దేవుని శక్తి అని రాయబడి ఉంటుంది. దేవుని శక్తి అని మనకు అక్కడ రాయబడి ఉంటుంది. రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి 1 కొరింథీ 1:18లో రాయబడి ఉంటుంది. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే రక్షింపబడుచున్న మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే అపోస్తలుడైన పౌలు ఇంకా రక్షింపబడుతూ ఉన్నాడు అని అర్థం వస్తుంది. మనకు ఆ కొరింథీలతో కలుపుకొని కూడా వాళ్ళతో పాటు మనము కూడా రక్షణ అనేది ఆడికి పూర్తి అయిపోయిన కార్యం కాదు, జరుగుతూ ఉన్నటువంటి కార్యం అనేది మనం మర్చిపోకూడదు. రక్షణ అనేది ఆడికి ఒకేసారిగా అయిపోయింది కాదు, జరుగుతూ ఉంది. రక్షింపబడుతూ ఉన్న మనకు అని రాయబడింది. కాబట్టి ఈ రక్షింపబడుతూ ఉన్న మనకు సువార్త అనేది దేవుని శక్తిగా మనకు ఉంది అని అన్నారు. సువార్త మనకు దేవుని శక్తి అని అంటే యేసుప్రభువుని నమ్ముకున్న దేవుడిగా తెలుసుకున్నామన్న అదొక భాగం అయిపోతే 1 కొరింథీ 1:24 అందులో ఏముంటుందనంటే పిలువబడ్డవారికే అనే పదం వస్తుంది. అందులో పిలువబడ్డవారికే అంటే ఎవరు ఆ సువార్తను, ఎవరు యేసుప్రభువుని దేవునిగా అంగీకరిస్తారు? పిలవబడిన వాళ్ళకే. దేవుడు మన తల్లి గర్భంలో రూపింపున్నప్పుడే మన పేర్లతో సహా ఎరిగి మనల్ని పిలిచినాడు. కాబట్టి మనకు మాత్రమే అది శక్తి, పిలువబడినటువంటి మనకు మాత్రమే అది శక్తి. మిగిలిన వాళ్ళకు అది శక్తి ఏమాత్రము కాదు. అది మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. అటువంటి పిలువబడినటువంటి మనము ఎలా మన రక్షణను కొనసాగించుకోవాలని అంటే ఎఫెసీ 4:2 ఏముంటుందని అంటే పిలువబడ్డ మీరనంట ఎలా ఉండాలనంట దీర్ఘశాంతము, వినయము, సాత్వికము కలిగి మీరు మీ రక్షణను కొనసాగించండి. ఎఫెసీ 4:2 అదొక్కటి చదవండి. బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారు ప్రేమతో ఒకరినొకరు స్నేహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని. ఇది మన సంపూర్ణ రక్షణ. ఒక పాస్టర్ గారు వాళ్ళ భార్యతో కొట్లాడి కారు వేసుకొని పోతూ ఉండి సడన్గా యాక్సిడెంట్ అయిపోతే నరకంలోకి వెళ్ళిపోయినాడు. అంటే ఆయన రక్షణ అనేది ఒక చిన్న గొడవతో కంప్లీట్ అయిపోయింది. అంటే మన రక్షణ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా అది మనకు ముందుకు వెళ్తూ ఉండాలనేది ఈ సువార్త శక్తి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి వారమే మనం ఉంటున్నాము. ఎఫెసీ 3:7 దేవుడు కార్యకార్యము శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను సువార్తకు పరిచారకుడను అంటున్నాడు. కృపావరము అన్నిటికీ కూడా అన్నీ చేసి కూడా నేను పరిచారకుడనైన మాట అంటున్నాడు. ఎఫెసీ 2:32 ఇచ్చింది. ఎఫెసీ 2:32 అందులో 2:32 22.
ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమైనందుకు కట్టబడుచున్నారు. కట్టబడుచూ ఉన్నారు అంటే అర్థం ఏంటి, మనం ఇంకా పూర్తిగా కట్టబడలే. మనం మనం అంటారు మనం ఏంటంటే దేవుని ఆలయం అని అంటారు, కానీ ఈ ఆలయం లేఖనం ఏం చెప్తుందనంటే కట్టబడుతూ ఉన్నారు, కట్టబడుతూ ఉన్నారు. దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళు దేవుని ఆత్మ ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలలో ఎలా దేవుని ఆత్మను వాళ్ళు స్టోర్ చేసుకోవాలి, సంతోష పెట్టలేరు, దుఃఖ పెట్టినప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోతాడు వాళ్ళ లోపల నుంచి. అందుకు సంపూర్ణంగా ప్రతి నిమిషము దేవుని ఆత్మ మనలో నిలబడుటకు మనము దేవుని ఆలయముగా కట్టబడుతూ ఉండాలి. దేవుడు మనలో నిలవాలనంటే మనం కట్టబడాలి. మనం కట్టబడకుండా అంటే దేవుడు ఏమాత్రం నిలబడలేనటువంటి అర్థం వస్తుంది. ఇది సువార్త శక్తి అనేది రకాలు. దీనిలో గుండా మనం వెళ్తూ ఇవన్నీ మనం పిలువబడిన వాళ్ళమై ఉండి సహనం కలిగి మనం కట్టబడుతూ రక్షింపబడుతూ మన రక్షణను పరిపూర్ణ స్థితిలోకి వచ్చినప్పుడే ఈ సువార్త యొక్క శక్తిని పరిపూర్ణంగా మనం తీసుకోగలిగిన వాళ్ళమై ఉంటాం, లేకుంటే మనం పోగొట్టుకున్న వాళ్ళమై ఉంటామనేది గుర్తుంచుకోవాలి. సరే, మూడోది ఏంటంటే మూడో శక్తి ఏంటంటే నిలబెట్టే శక్తి, లేదా కట్టే శక్తి, లేదా స్థిరపరిచే శక్తి, మనల్ని నిలబెట్టే శక్తి. యేసుప్రభును ఒక వ్యక్తి నమ్ముకుంటాడు, పరిశుద్ధాత్మను పొందుకుంటారు, కొన్నాళ్ళు దేవునిలో ఉంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ని బట్టి, ఐహిక సంబంధమైన విచారాలను బట్టి వేయబడిన గింజ మొలుస్తుందంట బాగా, కానీ ఆ ముళ్ళ పొదలు అణిచేస్తాయంట. ఐహిక సంబంధమైన విచారాలు అంటే అర్థం ఏంటంటే చాలామంది కూడా సేవకు సంబంధించి సేవకు దేవుడు పిలుస్తాడు, కానీ వాళ్ళు జాబ్ నిమిత్తము, డబ్బు నిమిత్తము దేవుని పిలుపుని చాలామంది వదిలేస్తారు. దేవుడు సేవకు పిలిచినా కూడా వాళ్ళ డబ్బు కోసము, జాబ్ కోసము వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐహిక సంబంధమైన విచారాలు అవి వాళ్ళని అణిచేస్తాయని రాయబడింది. అటువంటి వాళ్ళు ఏమవుతారనంటే దేవునిలోంచి జారి పడిపోతారు. వాళ్ళు అన్ఎయింటెడ్ పర్సన్స్. అలాంటి వాళ్ళని కొంతమంది నేను చూసాను. ఒక సేవకుడిని ఆయన బాగున్నాడు, బాగా రెడీ అవుతాడు, సూటు బూటు వేసుకొని బాగా రెడీ అవుతాడు. ఒకరోజు అట్లాగా నేను ఆయన చూస్తానే ఆయనకు సరిగా నాకు పిక్చర్ కనపడింది. రక్షణ వస్త్రాలు లేవు ఆయనకి. నాకు షాక్ అయిపోయింది. ఇంకా నేను వెళ్ళి చెప్పకూడదు అనేసి దేవుడు కొన్ని చూపించిన కొన్ని సందర్భాలు మనం చెప్పకూడదు, ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేస్తున్నాను అంతే. నేను చాలా బాధ వేస్తుంది నాకు. ఎందుకు బాధ వేస్తుందంటే స్టేజ్ కూడా ఎక్కుతున్నాడు ఒక ఆయన, స్టేజ్ ఎక్కి పరిచయం కూడా చేస్తున్నాడు, కానీ నాకు క్లియర్గా చూపిస్తున్నాడు రక్షణ లేదు ఆయనకి. కొన్నాళ్ళు దేవుళ్ళు ఉంటున్నాడు, కొన్నాళ్ళు దేవుళ్ళు లేడు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా చాలామంది ఇదొక ప్రాబ్లం ఏంటంటే సేవకులైన వాళ్ళైనా సరే బాగా సేవ చేస్తూ ఉండి తిరిగి పడిపోతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా పెద్ద ప్రాబ్లం అయింది. దీనికి పరిష్కారం ఏంటంటే నిలబెట్టే శక్తి పరిష్కారం. లేఖనాలు క్లియర్గా చెప్తున్నాయి. మనకు ఎక్కడుంటుందంటే రోమీయులకు రాసిన పత్రిక 11:23 అక్కడ ఏముంటుందనంటే మరలా కట్టుటకు శక్తి గలవాడు అని రాయబడి ఉంటుంది. దేవుడంట అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి వాళ్లకు రోమీయులకు రాసిన పత్రిక 11:23 ఆయన మరలా కట్టుటకు శక్తిమంతుడు అన్న మాట అక్కడ మనకు రాయబడి ఉంటుంది. శక్తి గలవాడు మళ్ళా అంటుకట్టుటకు అంటే కొమ్మ జారి పడిపోయింది, తెచ్చి మళ్ళా అంటుకట్టుటకు అంటే అది బేసిక్గా ఎవరికి సంబంధించి ఇజ్రాయేలుని అంటుకడతాడు ఉంది, కానీ స్పిరిచువల్ మీనింగ్ తీసుకున్నా కానీ ఆయన తిరిగి నిలబెట్టగలిగే శక్తివంతుడు. రోమ 14:4 కూడా ఉంటుంది, అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు అని ఉంటుంది. రోమ 14:4. ప్రభువు అతను నిలబెట్టును. ప్రభువు వాళ్ళలాగా పడిపోయినప్పుడు మనం నిందించకూడదు, కానీ ప్రభువు వాళ్ళని నిలబెడతాడు అనేటువంటిది అనే మాటకు అర్థం వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 16:26 మిమ్మును స్థిరపరచుటకు శక్తి గలవాడు దేవుడంట మనల్ని స్థిరపరచు. రోమ 16:26 చదవండి. సమస్తమైన అన్య జనులు విశ్వాసమున పొంది
తెలియనప్పుడు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఇదే దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించిన నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు అంటే అర్థం అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. అంటే మిమ్మును స్థిరపరచుటకు మనల్ని ఆయన స్థిరపరుస్తాడు, తిరిగి కడతాడు, తిరిగి లేపుతాడు, తిరిగి నిలబెడతాడు. అపోస్తలుడైన పౌలుకు కూడా 2 కొరింథీ 12:9 అపోస్తలుడైన పౌలుకు కూడా ఒక బలహీనత ఉంటుందని చెప్పుకున్నాడు ఆయన. 2 కొరింథీ 12:9 నా బలహీనతలో దేవుని శక్తి నా మీద నిలచుటకు నా బలహీనత అందే నేను ఆనందిస్తున్నాను అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని శక్తి నిలబెడుతుంది, దేవుని శక్తి బలపరుస్తుంది. ఈ శక్తి గుండా మనం వెళ్ళగలిగినటువంటి వారమే మనం ఉండాలా. ఈ శక్తి ద్వారా మనం తిరిగి మన ప్రార్థనా జీవితాన్ని కూడా మనం కట్టుకోవాలి. మన ప్రేయర్ లైఫ్ను ఇప్పుడు ఒకప్పుడు బైబిల్ రీడింగ్ 1 hour చదివేవాళ్ళు ఇప్పుడు తగ్గిస్తున్నాం. ఒకప్పుడు ప్రార్థన చేసుకున్నాము, ఇప్పుడు ప్రార్థన జీవితం తగ్గింది. అంటే అర్థం ఏంటంటే మనం పెంచుకోవాలనంటే దేవుడు తన హస్తాన్ని చాపి తిరిగి ఒక శక్తిని పోస్తాడు. ఒక శక్తి పోసి ఫస్ట్ సారి మనల్ని దేవుళ్ళలోకి మనం పిలిచినప్పుడు, దేవుడు ఫస్ట్ సారి మనల్ని రక్షించుకున్నప్పుడు 1 kg శక్తి ఉపయోగించుకుని ఉంటాడు. 1 kg మాయన శక్తి ఉపయోగించి మనల్ని మార్చుకుని ఉంటాడు. కొన్నాళ్ళు దేవుళ్ళో ఉన్నాక పడిపోతాం చూడండి. అప్పుడు రెండోసారి దేవుడు మనల్ని నిలబెట్టేటప్పటికి 2 kg ఉపయోగిస్తాడు లేదా 3 kg ఉపయోగిస్తాడు. ఎందుకు? మొదట ఉపయోగించిన శక్తి నా బిడ్డకి సరిపోదని దేవుడు చూస్తాడు. చూసి నిలబెట్టకు కావాల్సినటువంటి శక్తిని 2 kg 3 kg ఇంకా ఎక్స్ట్రా శక్తి వేసి నిలబెడతాడు. దీని గురించి ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయెల్ అనే దేవుడు తీసుకొని వచ్చిన తర్వాత ఐగుప్తులో విగ్రహారాధులుగా ఉంటారు. ఆ విగ్రహాలన్నీ అరణ్యంలో పారేయండి అంటారు. అంతా చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ కొన్నాళ్ళు విగ్రహారాధన అయిపోతారు. మళ్ళా వాళ్ళు బబులోనికి వెళ్ళిపోతారు. ఆ సందర్భంలో ఇర్మియాలోనో ఎక్కడో ఒక మాట ఉంటుంది. ఏముంటుందని అంటే ఇంకెప్పటికీ విగ్రహాల పేరు మీ నోట రానివ్వను అని అంటాడు. మీకు గుర్తు రానివ్వను, ఇంకెప్పటికీ రానివ్వను, నేను పూర్తిగా మిమ్మల్ని నేను దాని నుంచి దూరపరుస్తాను మిమ్మల్ని. హోషేయ గ్రంథంలో ఉంటుంది అది. దాంట్లో ఆ మాట ఉంటుంది, ఎప్పటికీ రానివ్వను, ఆ పేరే ఎత్తనివ్వను మిమ్మల్ని నేను అని చెప్తాడు. అలా ఎలా చేస్తాడు అని అంటే ముందు ఎలాంటి కార్యాలు చేసి దేవుడు అద్భుతకారుడు సముద్రం చీల్చి ఎలా తీసుకొని వచ్చి ఎలా చేశాడో అలాంటి కార్యాలను తిరిగి వాళ్ళకి చేసి తన శక్తిని తిరిగి మళ్ళా చూపించి ఇంకా ఎక్కువ శక్తిని కనపరుచుకొని ఆ విగ్రహాలను దూరపరుస్తాను అని క్లియర్గా ఇజ్రాయేలీల చరిత్రలో కూడా తిరిగి నిలబెట్టే శక్తి గురించి రాయబడింది. కాబట్టి తిరిగి నిలబెట్టగలిగే శక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇది దేవుడు మనందరికీ అనుగ్రహించబడాలి. ఎందుకనంటే మొదటగా యేసుప్రభుని మనం ప్రేమించిన విధంగా కొన్నాళ్ళు గడిచిపోయేటప్పటికి ప్రేమించలేము యేసుప్రభుని. మనం అలాగన తిరిగి మొదటి ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు అలా చెప్తుంది. ఇప్పుడు 4వ శక్తి ఏంటనంటే వ్యక్తిగతమైనటువంటి ఆత్మశక్తి. వ్యక్తిగతమైనటువంటి ఆత్మశక్తి అంటే అర్థం ఏంటి అని బెనిటా మేడం స్టేజ్ మీద నాకు దర్శనంలో నేను చూస్తున్నా. బెనిటా మేడము స్టేజ్ మీదకి వచ్చింది. నేను స్టేజ్ కింద ఉన్నా నా దర్శనంలో. ఆమె ఒక్కసారిగా ఇట్లా తిరిగింది నా తట్టు ఎప్పుడు స్ట్రైట్గా ఎప్పుడైతే తిరిగిందో ఆమె ముఖం అంతా వెలిగిపోతుంది, సూర్యుడిలాగా వెలిగిపోయింది. ఆమె బట్టలంతా తెల్లగా అయిపోయినాయి. ఇట్లా తల పైకి ఎత్తింది, అట్లా దేవుళ్ళ లీనం అయిపోయింది. మొత్తం తెల్లగా దగ మెరిసిపోతుంది. ఒక్కసారిగా నేను ఆమెను చూసిన వెంటనే నా స్పిరిట్, నా ఆత్మ నా లోపల నుంచి బయటకు వచ్చేసింది. ఆమె శక్తి ఎదుట నిలబడలేక నా ఆత్మ బయటకు వచ్చేసింది. ఇది కరెక్ట్గా దేవుణ్ణి చూసినప్పుడే జరుగుతుంది. ఆయనను చూసి చచ్చిన వాని వల్ల నేను ఆయన పాదాల యొద్ద పడితేనని క్లియర్గా రాయబడింది. దానియేలు గ్రంథంలో దానియేలు కూడా దేవుని రూపాన్ని చూసినప్పుడు అలాగే పడిపోతాడు. అంటే దేవుని చూసినప్పుడే జరుగుతుంది. కానీ దర్శనంలో నేను ఆమెను చూసినప్పుడు పడిపోయినా. నాకు అర్థం కాదు. ఒక పాస్టర్ 2 పాస్టర్లు కూడా నేను అడిగిన అక్కడ కొంతమందిని, నాకు ఇలా వచ్చింది అని నాకు నమ్మకమైన వాళ్ళని కొంతమందిని బెరాకలు అడిగినప్పుడు మేబీ ఏమో తెలియదు అని అన్నారు. కరెక్ట్ 1 రోజు 2 రోజుల తర్వాత పెద్ద ఆయన స్టేజ్ మీదకి వచ్చినాడు, పెద్ద పాస్టర్ వచ్చి ఆయన ఏమన్నాడనంటే
బెనిటా గురించి చెప్పాలి, నేను మా భార్య గురించి చెప్పాలా. ఆమె ఎంతటి శక్తి కలిగి ఉందో మీకు తెలియదు. నేను కూడా ఆమె ముందర చాలా తక్కువ. నా శక్తి కన్నా, నా ఆత్మశక్తి కన్నా ఆమె ఆత్మశక్తి ఎక్కువ. ఆమె ఏ పని చెప్తే మేము అదే చెప్తాము. యావత్ మినిస్ట్రీ కూడా ఎవ్వరు ఆమెకు వ్యతిరేకంగా పోమని చెప్పి నేను ఏదైతే కళలో చూశానో దానిని క్లియర్గా ఆయన ఒప్పుకున్నాడు. నాకన్నా ఆమె శక్తి మంత్రాలను ఒప్పుకున్నాడు. కానీ ఆమె అంత శక్తి కలిగినా కూడా మన దెబోరా బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తుంది కొన్నిసార్లు. ఏం పట్టించుకోదు. చిన్నపిల్లల మైండ్ సెట్ లాగా బిహేవ్ చేస్తుంది ఆమె. ఏం పట్టించుకోదు. తను తగ్గించుకుంటుంది. క్లియర్గా తగ్గించుకుంటుంది తను తాను. అంటే నేను ఏం చెప్తున్నానంటే, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మన ఆత్మకు ఒక శక్తి ఉంటుంది. మీ ఆత్మకు ఒక శక్తి ఉంటుంది. నా ఆత్మకు ఒక శక్తి ఉంటుంది. ఆమె ఆత్మకు ఒక శక్తి ఉంటుంది. అర్థమవుతుందా? అది వ్యక్తిగత ఆత్మశక్తి అన్నమాట. ఈ ఆత్మశక్తిని మనం డెవలప్ చేసుకోవాలి. మనం డెవలప్ చేసుకోకుండా ఉన్నాము అని అంటే, ఆత్మశక్తి ఒకటి ఉందని మనం గుర్తించుకోకుండా మనం అట్టగానే గుమ్మును ఉన్నాము అని అంటే ఏమవుతుందని అంటే, మెల్లమెల్లగా మన శక్తి కూడా పక్కకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవదూతలు మన పరలోకంకి వెళ్ళిపోయే టైం దగ్గర పడుతుంది. మన స్పిరిట్ మన లోపల నుంచి బయటకు వస్తారు. దేవదూతలు వచ్చినప్పుడు మన ఆత్మ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళలాంటి వెలుగే మన ఆత్మకు ఉంటుంది. భక్తి జీవితం కలిగి మనం ఉన్నప్పుడు, శక్తి జీవితం మనం కలిగినప్పుడు మన ఆత్మ దేవదూతలు ఎంత తెల్లగా ఉంటారో, ఎంత ప్రకాశంతో ఉంటారో, చనిపోయినటువంటి పరిశుద్ధులు దేవుని బిడ్డలు కూడా ప్రకాశంగానే ఉంటారు. వాళ్ళు ప్రకాశంగా, అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆత్మ యొక్క శక్తి అనేది. ఆ శక్తి గురించి మనకు చాలా లేఖనాలు అయితే క్లియర్గా ఉన్నాయి. యేసుప్రభు అంతటి వారే రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఆయన శక్తిని ఆయన చూపించుకున్నారు. ఆయన శక్తినే కాదు, ఏలియా శక్తిని, మోషే శక్తిని కూడా వాళ్ళు కొండ మీద పేతురు వాళ్ళు చూశారు. అంటే వ్యక్తిగత ఆత్మశక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఎలీషా అంతటి వాడే శవం ఆయన సమాధిలో పెట్టినప్పుడు ఎముకలకు చనిపోయినటువంటి శవాన్ని కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల సంవత్సరాల తర్వాత ఆ సమాధిలో దించితే ఎముకలు తగిలితాయి. ఎలీషా సమాధి ఎముకలను, చచ్చిపోయిన శవం తగిలితే సర్రని ప్రాణం వస్తుంది మళ్ళీ. అది ఎలా జరుగుతుంది? ఎలీషా ఆత్మ వ్యక్తిగత శక్తి అది ఎక్కడో పరలోకంలో జరగలేదు. అది ఆయన వ్యక్తిగతమైన ఆత్మశక్తి. అది ఆ ఆత్మశక్తి ఆయన ఎముకలలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి చనిపోయినటువంటి ఒక వ్యక్తి శవాన్ని అందులో దింపితే ఆయన తిరిగి బ్రతకడం జరిగింది. దీనికి సంబంధించి మనం గుర్తించాలి. ముందు ప్రతి వ్యక్తికి కూడా ఆత్మశక్తి ఉంటుంది అనేది మనం గుర్తించి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. దాన్ని మనం డెవలప్ చేసుకోకుండా ఉన్నామనంటే పూర్తిగా మన శక్తిని మనమే ఒక్కొక్కటి పోగొట్టుకునే, మన ఆత్మ చీకటి అంతా ఆవరించే పరిస్థితికి మనం వస్తాం. 1 కొరింథీ 4:19 అందులో ఏముంటుందంటే, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉండి, వస్తాను, వారి మాటలు మాత్రమే కాదు వాళ్ళ శక్తి ఎంత ఉందో నేను తెలుసుకుంటా. 4:19 చదవండి. అది ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ ఎద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకుంటాను. వారి శక్తిని నేను తెలుసుకుంటాను అంటాడు. ఎఫెసీ 3:15 ఎఫెసీ 3:15లో కూడా ఏముంటుందని అంటే, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుచున్న మీకు అని ఉంటుంది. చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలెను. చాలు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన అంటే మన అంతరంగ పురుషునికి ఖచ్చితంగా శక్తి అవసరం. ఖచ్చితంగా శక్తి అనే వ్యక్తిగత శక్తి అనేది మనము దానిని గుర్తించాల్సినటువంటి వారమై మనం ఉంటున్నాము అనేది మనం గుర్తించుకోవాలి. సరే, ఈ శక్తి అనేది ఎలా వస్తుందనంటే బయట ఉండే అన్యులకు ఉండదు. దేవుని బిడ్డలమైన మనం క్రమక్రమంగా దేవునిలో ఎదిగే కొద్దే వస్తుంది. అందుకు నేను చెప్తున్నా, దేవుడు అనుగ్రహించే శక్తిలో మొదటి శక్తి ఏంటంటే నరుని శక్తి, రెండవది సువార్త శక్తి, మూడవది ఏంటంటే నిలబెట్టే శక్తి, నాలుగవది ఏంటంటే వ్యక్తిగత శక్తి అనేది మన ఆత్మకు, ప్రతి ఆత్మకు వ్యక్తిగతమైనటువంటి శక్తి ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు ఐదో శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. ఐదోది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరు ఏంటంటే ఆదరణకర్త.
యోహాను సువార్త 15:26లో ఉంటుంది, మనకు తెలుసు అది 15:26లో. ఆదరణకర్త వచ్చును, తండ్రిని నేను వేడుకుంటాను, ఆదరణకర్త వచ్చును అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ పేరు ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఆదరించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని ఆదరిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:4. అందులో ఏముంటుందని అంటే, నేను ఏ శ్రమల గుండా వెళ్తున్నానో నేను శ్రమల గుండా వెళ్తున్నా, దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. మీరు శ్రమల గుండా వెళ్తున్నారు, దేవుడు నాకు ఇచ్చిన ఆదరణతో నేను మిమ్మల్ని ఆదరిస్తాను. 2 కొరింథీ 1:4 చదవండి. ఆదరించుటకు శక్తి గలవారం అంటే ఎట్టి శ్రమలలో ఎదుటి వ్యక్తి ఉన్నా కూడా మనం వెళ్ళి వాళ్ళని ఆదరిస్తామంట, ఆదరించాలంట. మనం అదే ప్రాబ్లం గుండా వెళ్తాం. పౌలు అదే చెప్తున్నాడు, క్లియర్గా ఫస్ట్లో ఉంది. మళ్ళీ ఇంకొకసారి చదవండి. దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు అంటే మనం ప్రాబ్లంలో ఉంటాం. అయితే ఎదుటి వ్యక్తి కూడా ఏ ప్రాబ్లంలో ఏ సమస్యలో వాళ్ళు ఉన్నా కూడా మనం వెళ్ళి వాళ్ళని ఆదరిస్తాం. దానికి ఆదరణ శక్తిని దేవుడు ఇస్తున్నాడు. ఇది ఎవరు ఇస్తున్నారు? ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము ఆదరణ శక్తిని మనం పొందుకొని అనేకులను మనం ఆదరించాలి. ఈ ఆదరణ శక్తి మనం పొందుకోకుండా ఉన్నాము అంటే శ్రమలలో మనం ఏడుస్తూనే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మనము ఏడుస్తూనే ఉంటాం. ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆదరించడం స్టార్ట్ చేస్తాడో మనం ఎన్ని శ్రమలు ఉన్నా కూడా మనం లెక్క చేయం. సాధు సుందర్ సింగ్ ఆయన 17 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారు. కోటీశ్వరుడు వాళ్ళు. కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా విపరీతమైన కష్టాల గుండా వెళ్తాడు. దేవుడు ఆయనను ప్రతిరోజు ఆదరిస్తున్నాడు. ప్రతిరోజు కనిపించేవాడు, మాట్లాడేవాడు, ఆదరించేవాడు. కాబట్టి అందరి సమస్యలు తీరుస్తూనే ఆయన వెళ్తూనే ఉన్నాడు. కానీ ఆయన మీద ఆ సెల్ఫ్ పిట్టి అంటారు, అది లేదు వాళ్ళకి. అది లేకుండా ఏ కోశాన లేదు. ఎందుకు? దేవుని ఆదరణ పోయబడుతుంది ఆయనలో. పోయబడుతూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ నాన్న ఆయన కాళ్ళ దగ్గర కిరీటము, డబ్బు పెడతాడు. వాళ్ళ బాబాయ్ సాధు సుందర్ సింగ్కి వాళ్ళ చిన్న ఆయన డబ్బు బంగారం పెట్టి, ఆ తగ్గు కులం దేవుడు వద్దని ఉంటారు. పంజాబ్ సిక్కు ఆయన, నాకు డబ్బు బంగారం వద్దు, నాకు యేసుప్రభు ప్రేమే కావాలి, సమాధానం కావాలని బయటకు వస్తాడు. అటువంటి ఆదరణ ఆయన పొందుకొని అనేకులకు ఆదరణ ఇస్తూనే తిరుగుతున్నాడు. ఒక్క జత బట్టలే తిరుగుతూనే ఉంటాడు. మళ్ళీ ఏమి ఉండదు. ఆయన గొప్ప ఆదరణ. ఆయనను తీసుకెళ్ళి సింహాలకు వేస్తారు, చాలా ప్రాబ్లమ్స్కి వెళ్తారు, పాములు వేసిన గుంతలో వేస్తారు. ఏం చేసినా ఏమి కాదు, ఏమి చేయలేదు. దేవుడు ఆయనను ఆదరిస్తున్నాడు. అనేకులకు ఆయన ఆదరించాడు. అనేకులకు కూడా ఆయన ఆదరణిస్తున్నాడు. ఇది మనం ఆదరణ శక్తి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 15:13. రోమీలకు రాసిన పత్రిక 15:13. అందులో ఏముంటుందని అంటే, దేవుడు మనకంట విస్తారమైన నిరీక్షణనిస్తాడంట. చదవండి. పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే దేవుడు నాకు మంచి చేస్తాడు, అది నిరీక్షణ. నిజముగా ఆయన నాకు మంచి చేస్తాడని లాంగ్ టైం, ఎక్కువసేపు అయినా సరే విసుక్కోకుండా ఎదురు చూస్తూనే ఉంటాం. అటువంటి విస్తారమైన నిరీక్షణ దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకిస్తుంది. అది విశ్వాసము ద్వారానే కలుగుతుంది. విశ్వాసం ద్వారా కలిగి అలాగే దేవుడు వదిలిపెట్టడు. సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మనల్ని నింపుతాడు. చదవండి ఆ వాక్యం పూర్తిగా. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్త అయ్యు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ దేవుడు మనల్ని నింపుతాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసం అనేది విడిచిపెట్టకూడదు. ఈ వాక్యం అంతట్లో గల సెంట్రల్ పాయింట్ ఏమొస్తుందంటే రోమ 15:13 సెంట్రల్ పాయింట్ విశ్వాసం ద్వారా. విశ్వాసం సెంట్రల్ పాయింట్. మన విశ్వాసం కలిగినప్పుడు
సమస్త ఆనందము సమాధానం చేత దేవుడు మనల్ని నింపుతాడు, విస్తారమైన నిరీక్షణను ఇస్తాడు. ఇదంతా ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఇది జరుగుతుంది. ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. దీనిని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, స్టెఫెన్ ఉన్నాడు. స్టెఫెన్ గొప్ప గొప్ప కార్యాలన్నీ చేశాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏమైంది? చివరికి వచ్చి చంపగలిగే ఆయన రాళ్ళతో కొట్టే మూమెంట్లో ఏమైంది? పరిశుద్ధాత్మతో నిండుకొని పరలోకం తెరవబడుట చూసి ఇదే జరిగింది. విస్తారమైన నిరీక్షణ. ఆయనకు తెలుసు రెండోసారి మళ్ళీ యేసుప్రభు వస్తాడనే ఆ విస్తార నిరీక్షణ ఆయనకుంది. అంత మాత్రమే కాక ఆయన చంపబడేటప్పటికి కూడా, రాళ్ళతో కొట్టబడేటప్పుడు కూడా సంపూర్ణ ఆనందం సమాధానంతో ఆయన చనిపోయి అంత సమాధానం నిలబడింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించండి, ఈ పాపము వాళ్ళ మీద మోపొద్దు, రక్తాపరాధం వాళ్ళ మీద మోపొద్దు, వాళ్ళను కూడా మార్చు ప్రభువా అని ప్రార్థన చేసినారు. సమాధానం, గొప్ప సమాధానం ఆయనకు ఉండింది కాబట్టి, అంటే పరిశుద్ధాత్మ శక్తి అనేది మనల్ని ఆదరిస్తాడు, శ్రమలో విస్తారమైన నిరీక్షణ మనకు కలిగిస్తాడు, సమస్త ఆనందం చేత మనల్ని నింపుతాడు. విశ్వాసం అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఇటువంటి పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోగలిగిన వారమే మనం ఉంటున్నాము. సరే, శక్తిలో 6వ శక్తి ఏంటనంటే వాక్శక్తి. ఇది మనకు ఇంకా మనకు తెలిసిన వాక్యం. ఇది వాక్శక్తి. వాక్శక్తి అంటే అర్థం ఏంటంటే లూకా సువార్త 24:19. లూకా సువార్త 24:19లో అక్కడ ఏముంటుందంటే, యేసు ప్రభువు అంట వాక్యములోను క్రియలోను శక్తి గల ప్రవక్త అయి ఉండును అని ఒకరినొకరు శిష్యులు మాట్లాడుకుంటూ పోతారు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత. ఆయన అది దేవుని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్త. అంటే అర్థం ఏంటంటే, వాక్యములో శక్తి లేనటువంటి ప్రవక్తలు కూడా కొంతమంది ఉన్నారు. ఓబద్యా ఉన్నారు, హగ్గయ్య ఉన్నారు, నెహమ్యా ఉన్నారు, ఎజ్రా ఉన్నారు. వాళ్ళ వాక్యాలలో ప్రవచనాలేమో చెప్తారు, అంతవరకు చెప్తారు, కానీ శక్తి అనేది వాళ్ళల్లో ఉండదు. ఇర్మియాని తీసుకున్నామనంటే, ఇదిగో నా మాటలు నేను నోటిలో ఉంచాను, నువ్వు నోరు తెరిచి మాట్లాడితే రాజ్యాలు చెట్టు వేర్లతో సహా పెరిగినట్టు రాజ్యాలను నువ్వు పెరుగుతావు, లేదా చెట్టును తీసుకొని నాటినట్టు ఇంకొక రాజ్యాన్ని నువ్వు నాటుతావు. పెరుగుటకు, పెళ్ళగించుటకు, కూల్చుటకు, విరగొట్టుటకు నా మాటలు నీ నోటిలో పెట్టినాను. ఆయన శక్తి కలిగిన ప్రవక్త. ఎవరు? ఇర్మియా. ఆయన మాటలలో శక్తి ఉందనేది మనం గమనించాలి. అంటే దీనిని మనం గమనించినప్పుడు శక్తి కలిగిన సేవకులు ఇంకొక ఆయన ఎవరనంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఎందుకు శక్తి కలిగిన ప్రవక్త యోహాను అంటే, ఆయన ఏలియా ఆత్మ కలిగి ఉన్నాడు అని రాయబడింది. ఏలియా ఏం చేశాడు? ఎన్నాళ్ళు బయలుదేవుళ్ళు పూజిస్తారు, ఎన్నాళ్ళు ఇట్లుంటారు. కార్యం చేసి దేశాన్ని మొత్తాన్ని ఒక్కసారిగా తిప్పేశాడు. దేవుని బిడ్డలను దేశాన్ని అంతా ఒక్కరోజు తిప్పేశాడు. మాటల్లో శక్తి. ఇప్పుడు యోహాను ఏం చేశాడనంటే, యూదయ, సమరయ, ఆయన ఏం అడవిలోనే ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అనేక ప్రాంతాల్లో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి బాప్తిస్మము అడవిలోకి వచ్చి తీసుకున్నారు. అనేకులు అందరూ వచ్చి తీసేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తీసుకునేటట్టు వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్క యూదుడు తీసుకున్నారు. కానీ యేసుప్రభునన్న కొంతమంది నమ్మినారు, కొంతమంది నమ్మలేదు. పరిసయ్యులు తప్పుబట్టి అసలే పట్టించుకోలేదు. కానీ ఆ పరిసయ్యులు కూడా చాలామంది కూడా యోహానికి అడుగు బాప్తిస్మం తీసుకున్నట్టు క్లియర్గా ఉంది. వాళ్ళు సుంకర్లు కూడా తీసుకున్నట్టు, పాపలు తీసుకున్నట్టు కూడా క్లియర్గా ఉంది. అంటే అది ఏలియా ఆత్మ. అంటే ఆయన మాటలలో శక్తి, ఆ శక్తి యోహానుకు ఉంది. అంటే దీనిని బట్టి మనం వాక్శక్తిని బట్టి మనం ఏం నేర్చుకోవాలని అంటే, అపోస్తల కార్యాలు 2:4లో ఉంటుంది. ఏముంటుందంటే, ఆ ఆత్మ వాళ్ళకు వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు మాట్లాడుతుంటారు. అపోస్తల కార్యాలు 2:4లో అంటే పేతురుకి వాక్శక్తి అనుగ్రహించబడింది కాబట్టి అన్ని భాషలతో మాట్లాడినారు. దాని రిజల్ట్ ఏమైందనంటే, ఆ తర్వాత ఆయన ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షణ పొందినారు. వాక్శక్తి. అర్థమవుతుందా? చాలామంది పాస్టర్లు వాక్యాలు మన సంఘాలలో చూస్తూ ఉంటారు, కానీ ప్రజలు రక్షణ పొందలేదు అర్థం ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు శక్తి వాళ్ళ మాటలతో పాటు మిక్స్ అయ్యి బయటకు వచ్చినప్పుడు కత్తుల్లాగా వాళ్ళకు కట్ చేస్తుంది వాళ్ళ ఆత్మను, వాళ్ళ ఆలోచనలను. వాళ్ళ ఆత్మకు నొప్పి కలిగి
అవునా, మేము ఏం చేయమంటారు చెప్పండి అని ఏడుస్తూ పేతురుని అడిగితే, యేసు ప్రభు నమ్మండి అంటే అప్పుడు బాప్తిస్మా తీసుకోండి అంటే అప్పుడు 3000 మంది రక్షణ పొందుతారు. 3000 మంది అంటే శక్తి, వాక్యంలో శక్తి మిక్స్ అయ్యి రావాలి. చాలామంది పాస్టర్లు చేస్తారు కానీ ఈ శక్తి మిక్స్ అయ్యేటువంటిది జరగదు. కానీ బిల్లీ గ్రాహం చూడండి, మీటింగ్ పెట్టినాడంటే మిలియన్ల మంది వస్తారు. మిలియన్ల మంది, చాలా పెద్ద పెద్ద సేవకులు పెట్టినప్పుడు పెద్ద గుంపులు వస్తారు మీటింగ్లు. గుంపులు, చిన్న వాక్యమే చెప్పేది, కానీ జాయిస్ మేయర్ తీసుకోండి, ఎంతమంది వస్తారు. ఆమె సూచక్రియలు చేయదు, మహత్కార్యాలు చేయదు, కానీ ఆమెకేముంది? వాక్శక్తి, దేవుడు ఇచ్చినటువంటి వాక్శక్తి. ఈ వాక్శక్తి ద్వారా మనం ఏం నేర్చుకోవాలనంటే, ప్రభువా నేను వాక్యం చెప్పేటప్పుడు నీ శక్తిని నా వాక్యంలో మిక్స్ అయ్యి రావాలి. పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది, మన ప్రియుడు మాట్లాడుతున్నప్పుడంట గుత్తులుగా పడతాయంట. మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలంట, దేవుని సన్నిధంట క్లియర్గా పడాల ప్రజల మీద. పడినప్పుడు మాట్లాడుతూ ఉండగానే కుర్చీల లోపల నుంచి కూర్చున్న వాళ్ళు కూడా కింద పడిపోతారు శక్తి తట్టుకోలేక. అటువంటి శక్తి మిక్స్ అయిపోవాలి. కొంతమంది దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉండగానే వాక్యం పూర్తి కాకమునిపై కూడా కార్యాలు జరుగుతాయి. శక్తి మిక్స్ అయ్యి వచ్చేస్తుంది వాళ్ళ నోటి మాటల్లో. అంటే నేనేం చెప్తున్నాను అంటే, శక్తి కలిగినటువంటి మెసేజ్ మనం ఇవ్వగలిగినప్పుడు 3000 మంది 4000 మంది రక్షణలోకి ప్రజలు వస్తారు, లేకుంటే రాలేరు. కాబట్టి శక్తి కలిగినటువంటి వాక్ శక్తి అనేది మనము ప్రార్థనలో దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి. పొందుకోకుండా అంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది అనేది మనం గుర్తించి తీసుకోవాలి. సరే, ఈ వాక్శక్తికి సంబంధించి ఆడికి వదిలిపెట్టేద్దాము. ఇంకొకటి ఏంటంటే 7వ శక్తి ఏంటంటే క్రియలో శక్తి. దాంట్లో ఏం చెప్పారు? ఫస్ట్ ఏం చదివారు? లూకా 24:19 ఏం చదివారు? ఆయన వాక్యములోను క్రియలోను శక్తి కలిగిన ప్రవక్త అయి ఉండును. ఇప్పుడు మనం ఫస్ట్ 6వది ఏం చూస్తున్నామంటే వాక్శక్తి. ఇప్పుడు క్రియలో శక్తి 7వ పాయింట్ ఏంటంటే క్రియలో శక్తి. ఈ క్రియలో శక్తి అంటే ఏమేమి వస్తాయంటే సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఇవన్నీ వస్తాయి. సూచక క్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ వచ్చేటప్పటికి లూకాసు వార్త అపోస్తల కార్యాలు 6:5 తీయండి ఒకసారి. అపోస్తల కార్యాలు 6:5. అపోస్తల కార్యాలు 6:5 మనం తీసుకున్నప్పుడు మేడగది మీద 120 మంది దేవుని ఆత్మచేత నింపబడ్డారు. మేడగది మీద 120 మంది దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అయితే ఒక సందర్భం వచ్చేటప్పటికి మీలో ఆత్మచేతను విశ్వాసం చేతను నిండుకొని మంచి పేరు కలిగినటువంటి వాళ్ళని 7 మందిని లేకపోండి అని అన్నప్పటికీ ఆ 7 మంది నిలబడతారు, ఆ 7 మంది వస్తారు. కానీ అపోస్తల కార్యాల గ్రంథం అంతా కూడా మనం బాగా గమనిస్తూ ఉన్నప్పటికీ 120 మంది దేవుని ఆత్మచేత నింపబడినారు. కానీ 150 మంది అందరూ కూడా ఆత్మచేత నిండుకోలేదు, పరిశుద్ధాత్మ శక్తి చేత నిండుకోలేదు, మంచి పేరు పొందుకోలేదు. ఈ డిఫరెంట్ వరాలు ఇంకా ఎక్స్ట్రాడినరీగా లేరు. కొంతమంది ఎక్స్ట్రాడినరీగా ముందుకెళ్ళారు, కానీ 120 మందిలో మిగిలిన వాళ్ళు ఒక మామూలుగా పరిశుద్ధాత్మ చేత అయితే నింపబడింది. భాషలు అయితే కాసేపు మాట్లాడుతున్నారు, అంతవరకు ఉన్నాయి. కానీ గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరగబడలేదు. ఇప్పుడు మనం తీసిన అపోస్తల కార్యాలు 6:5లో 7 మందిని ఎన్నుకున్నారు. ఆ 7 మంది లోపల ఎవరు క్లిక్ అయినారు? స్టెఫెనే క్లిక్ అయినాడు. తర్వాత మనం గమనిస్తే ఫిలిప్ క్లిక్ అయినాడు. ఇంకంతకుమించి ఎవరు క్లిక్ అయినారు? మిగిలిన ఆ 7 మందిలో మిగిలిన వాళ్ళ గురించి అపోస్తల కార్యగ్రంథంలో వాళ్ళు చేసిన కార్యాల గురించి అంతగా రాయబడలేదు. మిగిలిన వాళ్ళు లేదు. అంటే నేనేం చెప్తున్నానని, మిగిలినటువంటి వాళ్ళు దానిని ఆ కార్యాలను చేయలేకపోయినారు. ఎందుకు వాళ్ళు చేయలేకపోయినారు, ఎందుకు మిగిలిన వాళ్ళు చేయగలిగినారు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే దానికి రీజన్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళ ఫెయిత్, వాళ్ళ సొంత ఫెయిత్. ఇప్పుడు ఒకే విత్తనాన్ని చల్లుతాడు దేవుడు. ఒకే విత్తనాన్ని చల్లినప్పుడు ఏం జరుగుతుంది? ఒకే పంటను ఇవ్వలేవయ్యి. కొన్ని దోవ పక్కన పడ్డం, ముళ్ళల్లో పడ్డం, అహేక విచారాలంట, వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్ను బట్టి వాళ్ళు ఒక స్టెప్ ముందుకేసినారు. అయితే ఎవరు ఒక స్టెప్ ముందుకేసి దేవుని దగ్గరికి నేనున్నానని వస్తారో దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఆ రోజుల్లో వీళ్ళు ఎలా అంటే చంపేస్తారు.
యేసుప్రభుని చంపేసినారు. తర్వాత యాకోబును తల నరికి చంపేసేశారు. ఇదే మంచి కార్యం యూదులకు అనుకొని పేతురును యోహానును కూడా పట్టి జైల్లో వేశారు చంపడానికి. తెల్లవారితే ఆ దూత ఆ రాత్రి విడిపించుకుంటే సాఫీగా తెల్లవారేతలకే దొరికి అట్లాగనే ఉండింటే చంపేసిన ఉంటే పేతురును యాకోబును కూడా తల నరికి అప్పటికి అది ఒక కార్యం. అలాంటి సందర్భంలో వాళ్ళు ఒక స్టెప్ ముందుకేశారు. వీళ్ళు ముందుకేశారు కాబట్టి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. వాళ్ళ తెగింపును బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి. ఇంకొకటి వాళ్ళ సహవాసం, అపోస్తలులతో సహవాసం. ఆ సహవాసంతో కూడా వాళ్ళు ఉండడం బట్టి కూడా కంప్లీట్గా దేవునికి సరెండర్ చేసుకోవడం వల్ల, సమర్పణ జీవితం కలిగి ఉండడం వల్ల ఈ కార్యాలు అనేటివి జరుగుతాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సింది. 6:5 ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను అంటే దీని అంతటికి కారణం ఏంటంటే ఫెయిత్. ఎవరైతే ఫెయిత్ ఉంటుందో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. మిగిలిన వాళ్ళని ఈ సూచక్రియల విషయంలో వాడుకోలేడు. అతి తక్కువ మందే ఈ సూచక క్రియలకు సంబంధించి దేవుడు వాడుకుంటాడు. ఉదాహరణ తీసుకుంటే మన టిఎల్ ఆస్బాన్ తీసుకోండి. టిఎల్ ఆస్బాన్ అంటే మొట్టమొదటిసారి మిషనరీలుగా చెన్నైకి సంబంధించి ఇండియాకు వచ్చారు. వాళ్ళు ఆ పక్కగా కేరళ, చెన్నైకి కార్యాలన్నీ చేసేవాళ్ళు. ఈ ముస్లిమ్స్ వాళ్ళని పట్టుకొని వేధించేవాళ్ళు. అప్పటికే ఆయనకు ఈ క్రియలలో శక్తి అంతగా లేదు. అప్పుడు వాళ్ళకు సమాధానాలు చెప్పుకోలేక, సరిగా కార్యాలు జరగక వాళ్ళు ఓడిపోయినారు. టిఎల్ ఆస్బాన్ ఓడిపోయి తిరిగి వాళ్ళ దేశంకి వెళ్ళిపోయినారు. కానీ ఓడిపోయి వాళ్ళు గివప్ ఇవ్వలే, వదిలిపెట్టలే. ఆ ప్రాబ్లం ఉంటే నన్ను వదిలిపెట్టలే. ఒక రోషంతో తీసుకున్నారు, ఒక పౌరుషంతో తీసుకున్నారు, ఒక విశ్వాసంతో పట్టుకొని దేవుని సన్నిధిలో ఉండి కనిపెట్టుకొని తిరిగి వరాలు పొందుకొని వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి ఇండియాకు వచ్చారు. తిరిగి మెరీనా బీచ్లోనే గొప్ప మీటింగ్లు పెట్టి కార్యాలు చేస్తే డిజేస్ దినకరన్ ఒక మామూలు మనిషిగా వాళ్ళ అమ్మకు టీబీ జబ్బు, డిజేస్ దినకరన్ వాళ్ళ అమ్మకు, ఆమెను తీసుకొని మెరీనా బీచ్కి వస్తే ఆయనను చూసి ప్రభువా ఇలాంటి కార్యాలు ఇండియాలో చేసే సేవకుడు ఒక్కడు కూడా లేడా, అలాంటి వాళ్ళని ఒక్కరినన్నా లేపండి ప్రభువా అని కన్నీళ్ళతో అడుగుతాడు. కన్నీళ్ళతో అట్లే ఆ ఇసుకలో కూర్చొని ఏడుస్తూ అడిగినప్పుడు ఆ సేవకుడుకు ఇండియాలో నువ్వేనని అంటాడు. నువ్వేను, నేను నిన్నే లేపుతాను. అప్పుడు నార్మల్ విశ్వాస అయిన డిజేస్ దినకరన్ ఆ కార్యాలు చూసి ఆయన ఆశ్చర్యపడిపోతాడు. ఆయనకు ముందు ఆయన మొత్తం దేవునిపైన విశ్వాసం అంతా రావడానికి ఆయన కళ్ళెదుట ఆ వీల్ చైర్లో ఉండేవాళ్ళు లేయడం, ఇవన్నీ చూడడం జరిగింది. ఒకప్పుడు అదే చెన్నైకి ఆ సైడ్లోనే ఓడిపోయిన టిఎల్ ఆస్బాన్ ఓడిపోయి ఆయన వెళ్ళిపోయినాడు. అర్థమవుతుందా? అంటే సూచక క్రియలు అనేటువంటిది ఏం చేస్తుంది అని ఏంటంటే ఒక్కసారిగా జనాల్ని కుప్పలుగా ఆకర్షిస్తుంది. మనుషుల్ని భయంకరంగా విపరీతంగా జనాలను ఆకర్షిస్తారు. యేసు ప్రభు అంతటి వాడికి కూడా ఎందుకు జనం విపరీతంగా వచ్చారనంటే, ఒక కుష్ఠరోగి ఆయన ఎదుటి నిలబడినా కూడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధం చేయంటే నాకు ఇష్టమే శుద్ధుడుగా, అంతే వెంటనే అంత నార్మల్ స్కిన్ రావడం అనేది మహా అద్భుతం. అది ఒకానొక సందర్భంలో యేసుప్రభుని సిలువ వేసేటప్పుడు ఆయన అడుగుతాడు, హేరోదు అడుగుతాడు, ఒక సూచక క్రియ ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాడంటే, ఏదో ఒక కార్యం సూచక క్రియ చేస్తే నేను చూసి సంతోషపడతాననుకొని ఏదో ఒకటి చేయమని అడుగుతాడు. చేయడు. యేసుప్రభు ఏ సూచక క్రియ చేయడు. అడిగి ఆయన ఎగతాళి చేసి ఒక రాజు వస్త్రం పొడిగించి ఆయన అక్కడి నుంచి పంపించేస్తాడు. అంటే సూచక క్రియలు అనేటువంటిది పూర్తిగా ఏముంటుందంటే, లేఖనం క్లియర్గా ఏం చెప్తుందంటే, దేవుని ఆత్మ అంట ఒకనికి భాషల వరము, ఒకనికి భాషలకు అర్థం చెప్పేవరం, ఒకనికి సూచక క్రియలు మహాకార్యాలు చేసేవరం, ఒకరికి ఒక్కొక్కటిగా విభాగించబడుతుంది. దేవుని ఆత్మ ఇచ్చేది ఒక రకము. అయితే ఒక ఫెయిత్ కలిగి మనం అడిగినప్పుడు, నాకు ఇది కావాలని మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇటువంటిది చాలా రేర్, తక్కువ మంది సేవకులు ఇవి అడుగుతారు. అందుకే విలియం కెరీ ఏమంటాడనంటే, యెషయా గ్రంథం ఏదో రెఫరెన్స్ పట్టుకొని చెప్తాడు ఆయన. ఎప్పుడు విలియం కెరీ ఏం చెప్తాడంటే, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని అడగండి, మీరు చిన్న వాటిని అడగకండి. మీరు అడిగేటప్పటికి గొప్పటి అడగండి, కానీ చిన్నవి మీరు ఏమాత్రము అడగద్దు అనేటువంటిది ఆయన చెప్తాడు. సరే, ఇది వదిలిపెట్టండి. అసలు ఎందుకు క్రియలో శక్తి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే,
క్రియలో శక్తి అనేది ఎందుకు వస్తుంది అంటే దేవుని వాక్య నిరూపణకే. అపోస్తుల కార్యాలు 14:3. అపోస్తుల కార్యాలు 14:3. అపోస్తుల కార్యాలు 14:3. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపి ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యములకు సాక్ష్యం ఇప్పించుచుండను. సరే, ఇప్పుడు ఇంకొకటి మాట గమనించుకోవాలంటే దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు అది నిజం అన్నట్టుగా సూచక్రియలు దేవుడు చేస్తాడు, చేసేది దేవుడే. ఇప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయం చేయండి. ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి, అది చూస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఏముంటుందని అంటే 1వ వచనం చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను గూర్చి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాడు, ఇచ్చేశాడు వాళ్ళకి. అంటే అర్థం ఏంటంటే అప్పటికి వీళ్ళు పెంతుకోస్త అనుభవంలోకి రాలేదు. పెంతుకోస్త అనుభవంకి రాకముందు దేవుడు ఏమి ఇచ్చాడు? అన్నీ ఇచ్చేశాడు. శక్తి, అభిషేకం, బలం అన్నీ ఇచ్చేసి అన్ని కార్యాలు స్వస్థపరచడం అన్నీ చేయను. వాళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్ళి స్వస్థపరచి అన్నీ చేసుకొని కూడా తిరిగి వచ్చి ప్రభువా నీ నామమున మాకు ఆ దయ్యాలు లోబడుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి, జబ్బులు బాగినాయి అని చెప్తారు. ప్రభు కూడా సంతోషిస్తాడు. బాగా గమనించండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు 9వ అధ్యాయము 6వ వచనం చదవండి. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారం చేసి అంతా అన్నీ చేసుకుంటూ వచ్చారు. 10వ వచనంలోకి వస్తే దేవుడు వాళ్ళని మీరు కష్టపడ్డారు కాబట్టి ఏకాంతంగా ఒక దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. 10వ వచనంలో తీసుకెళ్తాడు. ఇప్పుడు 9వ అధ్యాయము 41వ వచనం దీండి. 9వ అధ్యాయము 41వ వచనం. అంటే ఒక మూర్ఛ రోగం కలిగినటువంటి ఒక బిడ్డను బాగా చేయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ శిష్యులను ఏమంటాడు యేసు ప్రభు? నేను ఎంతకాలము మీతో ఉంటానని గద్దిస్తాడు. అదే చాప్టర్లోనే 9వ అధ్యాయంలోనే గద్దిస్తాడు. అదే చాప్టర్లోనే ఆయన గద్దించి ఇట్టివి ఎలా పోతాయని మళ్ళీ వేరే చాప్టర్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఉపవాసాల ధర పోతే లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం, అది వదిలిపెట్టండి. ఇప్పుడు 49, 50 తీయండి. 49, 9వ అధ్యాయంలోనే 49, 50 వచనం. అదే 9వ అధ్యాయంలోనే లూకాసు వార్త 9వ అధ్యాయంలోనే 49వ వచనం 50వ వచనం. అక్కడ ఏముంటుందని ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వారిని ఆటంకపరచుదని చెప్పెను. అందుకు యేసు మీరు వారిని ఆటంకపరచకుడి అంటే అర్థం ఏంటంటే ఆ వెళ్ళగొట్టేవాడికి యేసుప్రభు పర్సనల్గా అధికారం ఇవ్వలే, కానీ నామాన్ని ఉపయోగించి అన్ని దయ్యాలు వెళ్ళగొడుతున్న జబ్బులు బాగు చేస్తున్నాడు. అంతా ఓకే, జరిగిపోతున్నాయి. మనం ఏ సూచక క్రియలు గొప్పవని మనం అనుకుంటున్నామో అవి ఆ రోజుల్లో ఏమైపోయిందంటే సర్వసాధారణం. ఒక వర్గం ప్రజలకు సర్వసాధారణము దేవుడు ఫ్రీగా ఇచ్చేశాడు, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేశాడు. ఇప్పుడు 55 తీయండి ఒకసారి. 55 చదవండి. 9:55. 9:55. ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట మీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారు గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామం చాలు వారిని గద్దించెను. మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారో అది చదవండి. మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారు మీరు ఎరుగురు అనే మాట లేదు కదా దాంట్లో. మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారు మేము ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కాల్ చేస్తామనంటే అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారో మీకు తెలియదని అంటాడు యేసుప్రభు. ఆ మాట అంటాడు. వదిలేయండి, అక్కడే ఉంటుంది. అది ఆకాశం నుండి దిగివచ్చి అగ్ని దిగి వచ్చినా కూడా పైన కిందన అక్కడే ఉంటుంది అంటాడు యేసుప్రభు. వాళ్ళతో అన్నటువంటి మాట ఏంటంటే మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారో మీరు ఎరుగరు. ఈ 9వ అధ్యాయంలోనే మనం బాగా గమనించినట్లయితే ఈ సూచక క్రియల గురించి మనకు పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. సూచక క్రియల గురించి పూర్తిగా ఉన్నాయి. అంటే అర్థం ఏంటి అని అంటే
ఫ్రీగా ఇచ్చేస్తాడు దేవుడు, ఎటువంటి అబ్జెక్షన్ చేయలేదు. యేసుప్రభు ఏమంటాడు, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నారు, నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నారు. కానీ ఎవరు చేస్తారని అంటే, ఎవరు ఒక స్టెప్ ముందుకేస్తారో, ఎవరు విశ్వాసం కలిగి ముందుకు వస్తారో దేవుడు వాళ్ళని వాడుకుంటారు. ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే, మనం ఎట్టి ఆత్మను కలిగి ఉన్నామో మనం మర్చిపోకూడదు. మన ఆత్మ ఏంటంటే అదే యేసు ప్రభు కానీ ఆకాశం దిగి వచ్చి కాల్చేయి అని ఒక్క మాట పర్మిషన్ ఇచ్చినంటే వాళ్ళు వాళ్ళు అగ్గి దిగి వచ్చి కాల్ చేస్తారు. అది సమరయ పట్టణం, అది సమరయ పట్టణం. అది ఆ సమరయ పట్టణానికి అగ్ని దిగి వచ్చి కాల్చేయమంటే కాల్ చేసేస్తారు. అది జరిగేది. కానీ మీరు ఎట్టి ఆత్మను కలిగి ఉన్నారు మీకు తెలియదు కాబట్టి అని గద్దిస్తాడు. మనిషి కుమారుడు వచ్చింది రక్షించడానికేను, కాల్చడానికి కాదనే మాట అక్కడ యేసుప్రభు యూజ్ చేస్తాడు, మాట్లాడతాడు. అట్లా దేవుడు మనకు ఇచ్చాడు, అన్నీ ఇచ్చేశాడు, అన్ని శక్తులను మనకి ఇచ్చేశాడు. కాకపోతే బై ఫెయిత్ మనం స్వతంత్రించుకోవాలి. 7 శక్తుల గురించి మనం చెప్పుకున్నాము. అయితే ఈ శక్తులు మనకు రావాలంటే మనం ఏం చేయాలనేది ఇంకొక 2-3 పాయింట్లే చెప్తాను. ఈ శక్తులు ఏం చేస్తే మనకి ఈ శక్తి వస్తుందనేది ఒక 2-3 పాయింట్లు చెప్తాను. ఏంటంటే, మొదటి పాయింట్ ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. అర్థమవుతుందా? దేవా నాకు వరాలు ఇవ్వు, అవి ఇవ్వు, ఇవి ఇవ్వు అనే దానికన్నా కూడా మనము దేవుణ్ణి మనం ప్రేమించాలి. జీసస్ దినకరన్ని ఏమడుగుతాడని అంటే, నేను కావాలా నా వరాలు కావాలని అడుగుతాడు దేవుడు. నాకు వరాలు ఇవ్వండి అని అంటే, నాకు నువ్వే కావాలని చెప్పుకొని పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అంటే మనం దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో, అధికంగా ప్రేమిస్తామో దేవుడు ఖచ్చితంగా వరాలు ఇస్తాడు. బెనీహేనను నాకు ఇట్లంటే అందరూ పడిపోయే వరం నాకు ఇమ్మని అడిగినాడు దేవుణ్ణి? అడగలేదు. చాలామంది సేవకులు అడగరు, కానీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి ఫెలోషిప్ చేస్తారు, సహవాసం చేస్తారు. వాళ్ళు దేవునితో ఫెలోషిప్ చేసే కొద్దీ ఏమవుతారంటే దేవుడు వాళ్ళకు విపరీతమైన వరాలు ఇస్తాడు. ఇది కీ పాయింట్. దీని గురించి దెబోరా ఏం చెప్తుందంటే, న్యాయాధిపతులు 5:3 ఉంటుంది. ఆమె ఏం చెప్తుందంటే, యెహోవాను ప్రేమించే వాళ్ళంట బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటారంట. బలముగా ఉదయించేటటువంటి సూర్యుని వలె ఉంటారనంట వాళ్ళు. అంటే సూర్యుడు మొదటిగా లేచినప్పుడు ఒక రొంత వెలుగుతో, ఇంకొక రొంత మధ్యాహ్నం అయ్యేటప్పుడు ఇంకొక రొంత వెలుగుతూ వస్తారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దీప్యమానంగా శక్తి కలిగి కార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారనేది మనం ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మనము దేవుణ్ణి ప్రేమించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ప్రేమిస్తే అన్ని వరాలు మన వెనకల పరిగెడతాయి. ఈ శక్తి, సూచక క్రియలు అన్నీ మన వెనక పరిగెడతాయి. రెండవది ఏంటంటే, అది కృప కాబట్టి మనం ప్రార్థించాలి. ప్రభువా నాకు ఆ కృపని ఇవ్వండి అని మనము దేవుణ్ణి ప్రార్థించాలన్నమాట. ఇప్పుడు ఎందుకు మనం ప్రార్థించాలని అంటే, 1 కొరింథీ 14:3 ఏమంటుందనంటే, భాషలకు అర్థము చెప్పిన తర్వాత దానికి అర్థం చెప్పగలిగినట్లుగా, భాషను మాట్లాడిన తర్వాత దానికి అర్థం చెప్పగలిగినట్లుగా నాకు సామర్థ్యాన్ని ఇవ్వండి, నాకు శక్తిని ఇవ్వండి అని ప్రార్థించాలంట. భాషలు మాట్లాడిన తర్వాత దానికి అర్థం చెప్పుటకు కావాలని శక్తిని తీసుకువచ్చాలండి. 14:13 1 కొరింథీ 14:13. అర్థం చెప్పు శక్తి కలుగుటకు ప్రార్థించాలి. సరే, ఇప్పుడు నాకు వచ్చిన ఏంటంటే, ఓన్లీ భాషల వరానికి సంబంధించేనా, భాషల వరం ఒకటి ఆపరాట అవ్వడానికైనా ప్రార్థన చేయాలి, ఇంకా దేనికి ప్రార్థన చేయకూడదా? లేదు. మనము అన్ని వరాల గురించి ప్రార్థన చేయాల్సిన వారమే ఉన్నాము. దేవుని శక్తిని కూడా మనం పొందుకోవడానికి ప్రార్థన చేయాల్సినటువంటి వారమై మనం ఉంటున్నాము. ఈ ప్రార్థన అనేటువంటిది చాలామంది సేవకులు 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 30 రోజుల వరకు కంటిన్యూగా ప్రార్థనలు, ఉపవాసాలలో నుండి పొందుకున్నారు శక్తి చాలామంది. కాబట్టి మనం ప్రార్థన ద్వారా ఇటువంటి శక్తిని మనం పొందుకోవాలి. మూడవది ఏంటంటే, ఈ శక్తి మనకు ఎలా వస్తుందనంటే ప్రత్యక్షత, రెవల్యూషన్ ద్వారా. రెవల్యూషన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు భాషల మీదే మీకు ఇంట్రెస్ట్ ఉండింది, నేను ఇన్ని శక్తుల గురించి చెప్పాను, ఏదో ఒక శక్తే మీకు ఆదరణ శక్తి కావాలనుకున్నారనుకోండి, ఆదరణ శక్తికి సంబంధించే మీరు బైబిల్ చదువుతూ అదే రెఫరెన్స్ చదువుతూ ఉన్నారంటే, ఏదో ఒకరోజు దేవుని ఆత్మ వాక్యంలో నుంచి ఒక మెరుపులాగా మీకు శక్తి ఆ వాక్యంలో నుంచి బయటకు వచ్చి నీ ఆత్మకు టచ్ అవుతుంది, దిగుతుంది. ఆ బైబిల్లో నుంచి వాక్యము నీ కళ్ళ లోపలికి, ఆత్మ లోపలికి దిగినప్పుడు ఆ వాక్యం నీలో నాటబడతాడు.
అప్పుడు స్వరము, దర్శనము, విజను ఏదో ఒకటి జరుగుతుంది. ఆ వాక్యం నీలో స్థిరంగా నాటబడిపోతుంది. అర్థమవుతుంది? దాన్ని రెవల్యూషన్ అంటారు, దాన్ని రేమా వాక్యం అంటారు. ఇటువంటి వాక్యము ఆదరణ గురించే నువ్వు చదివినప్పుడు ఆ వరమే నీకు ఆపరేట్ అవుతుంది. నాకు స్వస్థపరిచే వరం కావాలనుకుంటాను. యేసుప్రభు జబ్బు కలిగిన వాళ్ళు ఎట్లెట్లా స్వస్థపరిచినాడు ఆ సందర్భాలను తీసి అయ్యే చదువుతా, మరలా చదవాలా. ఎప్పటి వరకు చదవాలంటే రెవల్యూషన్ వచ్చేంతటి వరకు. అందుకే బెరాకాలు ఏం చెప్తారనంటే క్వైట్ టైం అంటారు. క్వైట్ టైం అంటే పొద్దున్న టీ తాగిన తర్వాత బైబిల్ పట్టుకొని చెట్ల దగ్గరికి అటు ఇటు పరిగెత్తి ఒక 3/4 గంట పాటు బైబిల్ చదువుకుంటూ ఉండాలి. ఎందుకు క్వైట్ టైం అంటే ఆ రేమా వాక్యం వాళ్ళకి బైబిల్లో నుంచి తగలాల, స్వరం వాళ్ళకి వినిపించాలి. అట్లా మనకు ఈ శక్తి కావాలంటే శక్తికి సంబంధించిన రెఫరెన్స్లు మనము ఆ శక్తి మన లోపలికి దిగేంతటి వరకు, ఈ ప్రత్యక్షత మనలో కలిగేంతటి వరకు కూడా మనం ఆ రెఫరెన్స్లను మనము చదవాల్సినటువంటి వారమే మనం ఉంటున్నాము. 1 కొరింథీ 12:7 ఉంటుంది, తీయద్దులేండి. అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడింది అని 1 కొరింథీ 12:7 మనకు రాయబడి ఉంటుంది. అదేవిధంగానే 1 కొరింథీ 1:7 కూడా ఏముంటుందంటే ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలనేటువంటిది, కృపావరములో ఆయన ప్రత్యక్షత వరకు ఎదురు చూడాలంటుందంటే ప్రత్యక్షత అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. 2 తిమోతి 4:8 దీంట్లో క్లియర్గా మనకేం చెప్పాడనంటే ఆ ప్రత్యక్షతనంట మనం ఆపేక్షించాలంట. ప్రత్యక్షతను, రెవల్యూషన్ను మనం ఆపేక్షించాలి. ఆ రెవల్యూషన్ ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు మనం స్వస్థపరచగలుగుతాము, అప్పుడు మనము దయ్యాలను మనం వెళ్ళగొట్టగలుగుతాము, ఏదైనా సరే మనం చేయగలుగుతాం. ఇది మనం మర్చిపోకూడదు. ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ అది మనం ప్రత్యక్షతను మనం ఆపేక్షిస్తేనే కార్యాలు జరుగుతాయి. మనం దేవుని ఎదుట మనం నిలబడగలుగుతాం, ధైర్యంగా నిలబడగలుగుతాం. ప్రత్యక్షత లేకుంటే మనం ఏం చేయలేం. సరే, 4వ పాయింట్ ఏంటంటే మనం ఏం చేస్తే శక్తి వస్తుందనంటే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని మీరు అపవాదిని ఎదిరించేటప్పుడు శక్తిమంతులై ఉండండి అని ఉంటుంది. అంటే సర్వాంగ కవచము ఇవన్నీ మనం తల నుంచి హెడ్ వరకు అన్నీ ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు ఒక శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం కలిగి ఉండాలని ఎఫెసీ 6:18 మనకు రాయబడుతుంది. సరే, ఇదన్నీ వదిలేసినప్పుడు ఈ 7 శక్తులు రకాలు చెప్పినాను కదా, దాంట్లో ఒక శక్తి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మీకు లూకా 9:1 ఉంది కదా, మీరు దయ్యాలను వెళ్ళగొట్టకు శక్తిని, దయ్యాలపైన మీకు శక్తిని, అధికారాన్ని, దయ్యాలు వెళ్ళగొట్టకు, రోగులను స్వస్థపరచుటకు వరాలు. రోగులను స్వస్థపరచడానికి వరాలు, దయ్యాలను వెళ్ళగొట్టడానికి రెండు ఉపయోగిస్తారు. ఏంటి? ఒకటి శక్తి, ఇంకొకటి అధికారం. ఇప్పుడు మీకు శక్తి కావాలా, అధికారం కావాలని ఫాస్ట్ అడిగేవాడు మమ్మల్ని టీంలో. మేము అందరము అర్థమయ్యేది కదా, ఫస్ట్లో మేము శక్తి అనుకునేవాళ్ళు, తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడు. ఒక్కసారి అధికారం కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే అన్నీ ఒక్కసారిగా దయ్యాలు వచ్చేస్తాయి. దయ్యాలు పెట్టిన వాళ్ళకి ఒక్కసారిగా రాండి అంటే అన్ని దయ్యాలు వచ్చేస్తాయి. శక్తి కలిగినప్పుడు అలాగనే జరగదు. ఎందుకు? శక్తి కన్నా కూడా అధికారం గొప్పది కాబట్టి అధికారాన్ని మీరు ఆపేక్షించండి అన్నట్టుగా చెప్తాడు. అంటే ఈ శక్తి అనేటువంటి రెఫరెన్స్ దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే దయ్యాలను వెళ్ళగొట్టే శక్తి ఒకటే కాదు, వాక్యాన్ని ప్రకటించే శక్తి ఒకటే కాదు, సూచక్రియలు, అద్భుత కార్యాలు చేసే శక్తి ఒకటే కాదు. ఇవన్నీ జరగాలంటే శక్తి ద్వారానే జరుగుతాయి. ఇవన్నీ జరగాలంటే శక్తి ద్వారానే. ఒక పాత నిబంధనలో ఒక వాక్యం ఉంటుంది, శక్తి చేతన బలం చేతన కాదు కానీ ఇది నా ఆత్మ వలన జరుగుతుంది. అంటే ఇది ఏది? ఒక కార్యం, అక్కడ ఒక మందిరం కట్టబడడం అనేది నెహెమ్యా కాలంలో దేవుని ఆత్మ ద్వారా. కానీ సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ రావడం, తయారు చేయడం దేవుని శక్తి వలన జరిగినాయి. అలాగుననే దేవుని శక్తి వలన దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి, దేవుని శక్తి వలన దురాత్మలు వెళ్ళగొట్టబడతాయి. అధికారం పొందుకున్నప్పుడు ఎంత కఠినమైన దయ్యాలైనా సరే అవి కూడా అధికారానికి లోబడతాయి. అధికారానికి ఎంత డైరెక్ట్ సైతాన్ అయినా సరే అధికారానికి లోబడతాయి. కారు చీకట్లో కాంతిరేఖల్లో ఆమెకు డైరెక్ట్ సైతానే పట్టినా కూడా లోబడి వెళ్ళిపోతుంది. కాబట్టి అధికారము, శక్తి అనేది మనకు అవసరం. వీటితో పాటు కూడా పరిశుద్ధాత్మ శక్తి, ముందు చెప్పినటువంటి శక్తులన్నీ కూడా 7 రకాల శక్తులు కూడా ఆదరణ శక్తి అంట. ఈ రకాల అన్ని శక్తులను కూడా మనం పొందుకొని మనం ముందుకు నడవాల్సినటువంటి వారమే మనం ఉన్నాము. దేవుడి వాక్యాన్ని